చూసారా, చాలా కాలం తర్వాత ఈ ఇంట్లో మళ్ళీ ఆనందం కనిపిస్తోంది. ఇక మిగిలింది రాజాని మాధవిని కలపడం. అది కూడా పూర్తి చేస్తాను. అప్పటి వరకు బతికితే చాలు. నాకింత ఆనందాన్ని మిగిల్చిన చందుని రేపా దేవుడు తీసుకుపోతాడా? ఈ ఆనందం అంతా రేపు మాయమైపోతుందా? త్వరగా కానివ్వండి. చందు ఓ మాట అంది, మనం చేస్తుంది అమ్మానాన్నల పెళ్లి కాదు, మన అబ్బాయి పెళ్లి అని. అందుకే ఓ తండ్రిగా చెప్పడానికి వచ్చాను. మీరు హ్యాపీగా ఉంటూ మీ జీవిత భాగస్వామిని హ్యాపీగా ఉంచండి. ఏంటి ఇంకా ఇలాగే ఉన్నారు? పెద్దమ్మా, పంతులు గారు చెప్పిన టైం అయిపోతుంది, త్వరగా. ఇదిగో రెడీ. ఏంటమ్మా మీరు? అమ్మా రండి మీరు. జయంతి, అక్క అని నోరారా పిలుస్తావు కాబట్టి చెప్తున్నాను. ఇది నీ జీవితంలో మరుపురాని రోజుగా మిగిలిపోవాలి. ఇంతకాలం కృష్ణకి బాస్గా ఉన్నావు, ఇప్పుడు తనకి భార్యలా ఉండాలి. తన ఇష్టాలు గౌరవించాలి, సరేనా? ఇదిగో మా డాడీని కాదు మా బాబుని నీ చేతిలో పెడుతున్నాను. ఎలా చూసుకుంటావు మరి జాగ్రత్త. పద పద. లేవండి, నిండు నూరేళ్లు పిల్ల పాపలతో. అమ్మా, నీ జీవితాన్ని పండించుకో. డాడీ జీవితంలోకి వసంతం తిరిగొచ్చేలా చేయి. వెళ్ళమ్మా. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు జయంతి, నాకు జరుగుతుందంతా ఓ కలలా అనిపిస్తుంది. అదేంటండి? మరి కాకపోతే ఏంటి? మనం ఉన్న పరిస్థితి ఏంటి? మన ఇద్దరికీ పెళ్లి జరగడం ఏంటి? సూర్య మరణం నన్ను చాలా కుంగదీసింది జయంతి. తను పోయాక జీవితం ఇక లేదనిపించింది. అంతలా నేను సూర్యని ప్రేమించాను, ఇష్టపడ్డాను. మీ ఇద్దరి అనుబంధం గురించి చందు అంతా నాకు చెప్పిందండి. ఆ లోటుని పూడ్చాలి అని నాకు బాధ్యత కూడా అప్పచెప్పింది. చందు ఆ భగవంతుడు నాకిచ్చిన గొప్ప వరం. సూర్య పోయాక నేను బ్రతికుండడానికి ఓ ఆధారం. సూర్య జ్ఞాపకాల నుంచి నన్ను బయటపడేలా చేసింది. చందు లాంటి కూతుర్ని కన్నందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి అనుకునేలాగా ఆ దేవుడు నా అదృష్టాన్ని వెక్కిరించాడు. కానీ తనకి ఎంత ముందు చూపు, నేనంటే ఎంత ప్రేమో చూసావా? తను లేకపోతే నేను ఏమైపోతానని ఎలాగైనా నాన్నని బ్రతికించాలి అనుకుంది. నన్ను ఒప్పించింది, కాదంటే అలిగింది, అమ్మలా ఓదార్చింది. చివరకు ఇదిగో ఈ పెళ్లి చేసింది. చందుకి నేను కన్నతండ్రి అని చెప్పుకోవడం కంటే
నేను చందుకి బిడ్డనని చెప్పుకోవడం కరెక్ట్ అనుకుంటాను. అవునండి, నిజంగా చందులో ఆలోచించే ఆడపిల్లలు దొరకటం ఈ కాలంలో చాలా అరుదు. ఈ రోజు నేను మీ భార్యగా ఈ ఇంటికి కోడలుగా అడుగు పెట్టాను అంటే దానికి కారణం తనే. చిన్న జ్వరం వచ్చిందంటేనే 3 రోజులు మనుషులం కాలేం. అలాంటిది అంత పెద్ద జబ్బు పెట్టుకొని తనకి ఆయుష్ లేదనే దిగులు మర్చిపోయి నా వెంట పడింది. పెళ్ళే వద్దనుకున్న నన్ను మీ గురించి ఆలోచించేలా చేసింది. నా చేత బలవంతంగా వంట చేయించటం, చీర కట్టుకోవటం నేర్పించింది. నేను కోపంలో ఎన్ని మాటలన్నా చిరునవ్వుతో తీసుకుందే కాని ఏ రోజు చిరాకు పడలేదు. చివరికి ఈ రోజు మన పెళ్లికి కూడా తనే కారణమైంది. నేను పెళ్లి చేసుకోవాలి అంటే, రాజాతో నువ్వు కలిసుండాలి అంటే దానికే సిద్ధపడింది. నిజంగా చందు లాంటి గొప్ప మనిషి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదండి. అందుకేనేమో జయంతి, ఆ దేవుడు తనని తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చాలా దుర్మార్గుడు కదా. ఆయనకి మనుషుల విలువ తెలీదు, మనుషుల ఆత్మీయతల గురించి అంతకంటే తెలీదు. ఇంతమందికి మంచి చేసిన చందుకి ఏం కాదు అని నా మనసు కనిపిస్తోందండి. నారు పోసిన వాడే నీరు పోస్తాడు అంటారు కదా. ఇంత మంచి మనసునిచ్చిన ఆ దేవుడు తన ప్రాణం తీస్తాడంటారా? తీయడం కోసమేగా వెంటపడుతున్నాడు. తన పరిస్థితి తెలుసు కాబట్టే అందరినీ ఒప్పించి మన పెళ్లి చేసింది. కన్న తండ్రికి తోడు కావాలని ఆలోచించి నన్ను తెచ్చి మీకు కట్టబెట్టింది. మా నాన్నకి ధైర్యం చెప్పి మీ అమ్మాయి పెళ్లి చేస్తాను అని చెప్పి ఇచ్చిన మాట దక్కించుకుంది. అందరిలోనూ మంచి పేరు సంపాదించుకుంది. తనకి నిండు 100 ఏళ్ల జీవితం ఇవ్వాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చందుకి ఏ చిన్న కష్టం రానియకుండా నా బిడ్డలాగే చూసుకుంటాను అని మనస్ఫూర్తిగా మీకు మాటిస్తున్నానండి. రామయ్య, రామయ్య అయ్యా. అరే, అల్లుడు గారు అమ్మాయి వస్తున్నారు. ఏర్పాట్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? సరిగ్గానే ఉన్నాయ్యా. అవును, పాలు ఎక్కువ తెప్పించావా? తెప్పించానయ్యా. టిఫిన్లన్నీ రెడీ చేసావా? అన్ని రెడీగా ఉన్నాయి. ఇంకా ముందు మీరు కంగారు పడకండి. లేదు రామయ్య, పెళ్ళైన తర్వాత అబ్బాయి అమ్మాయి మొదటిసారిగా మన ఇంటికి వస్తున్నారు. ఏం చేయాలో నాకు తెలియదు. ఆడదిక్కులేని సంసారం నాకెలా తెలుస్తుంది చెప్పు? మీరేం చేసినా తప్పుగా అనుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరాయా. ఎందుకంత హైరాణ పడతారు? ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అది కాదు, అదిగో అమ్మాయి వాళ్ళు వచ్చేసారు. రండమ్మా రండి. బియ్యంకులం మేమండి. ముందు మాకు మర్యాద చేయాలి, ఆ తర్వాతే మీ అమ్మాయినా మీ అల్లుడైనా. వియ్యంకుల వారికి స్వాగతం, సుస్వాగతం. దయచేయండి. ఇది మర్యాద అంటే. రాజా, నువ్వించు కూడా తగ్గడానికి వీల్లేదు. మనం పెళ్లి కొడుకు తరఫు వాళ్ళం, ఆ బెట్టు తగ్గకూడదు. ఏది రెడ్ కార్పెట్ ఏది? రెడ్ కార్పెట్ కావాలా? రెడ్ కార్పెట్ వదలండి తాతయ్య, ప్లీజ్ వదలండి. రామా, రండి అల్లుడు గారు. అల్లుడు గారా? అదేంటండి కొత్త పిలుపు? అల్లుడు గారిని ఇలా గౌరవించటం సాంప్రదాయం బాబు.
నన్ను కృష్ణ అని పిలిస్తే చాలండి. అనవసరమైన మర్యాదలు అవసరం లేదు. సరే కృష్ణ, రండి. అమ్మా, కృష్ణకి ఇల్లంతా చూపించమ్మా. రండి. చందు ఒక్క నిమిషం. మూర్తి గారు చెప్పండి. ఏం తాతయ్య, నీ కల నెరవేరిందా? చిన్నదానివైనా చేతులెత్తి దండం పెట్టాలని ఉందమ్మా. నా కల నెరవేర్చావు. ఏం తాతయ్య మీరు, ముందు వెళ్ళి అందరికీ టిఫిన్ సంగతి చూడండి. అలాగేరా. రామయ్య, రాజా, కాఫీ. అబ్బా, టైంకి తీసుకొచ్చావు. ఇప్పుడే బుర్ర బాగా హీట్ ఎక్కిపోయింది. మంచి కాఫీ తాగాలని ఉంది, చేసి తీసుకొస్తావని అడుగుదాం అనుకున్నాను. ఇంతలో నువ్వే తీసుకొచ్చావు. థ్యాంక్స్ మాధవి. టైంకి కాఫీ అడగాలని ఎలా అనిపించిందో అలాగే చందుని ఇంటికి తీసుకురావాలని కూడా అనిపించాలి కదా రాజా. చందు వాళ్ళ డాడీకి పెళ్లి చేసేంత వరకు అక్కడే ఉండి అయిపోగానే వస్తాను అంది. మీరిద్దరూ కలిసి చక్కగా దగ్గరుండి పెళ్లి చేశారు. పెళ్లి కాగానే వాళ్ళమ్మ కాపురానికి కూడా వచ్చింది. కానీ చందు మాత్రం రాలేదు. నువ్వా వెళ్ళి తీసుకురాలేదు. ఏంటి రాజా ఇది? వస్తానని మాటిచ్చింది కదా మాధవి. తను మాటిచ్చిందంటే తప్పకుండా వస్తుంది. నాకైతే ఆ నమ్మకం ఉంది. నమ్మకం నాకు ఉంది, కానీ ఎప్పుడు? తను మన ఇంటికి రావటానికి ఇన్ని రోజులు పట్టింది, మళ్ళీ వెళ్ళింది. ఇంకెప్పుడు వస్తుందో ఏంటో. చందు, రా చందు. మాధవి, నేను చెప్పానా తను మాటిస్తే తప్పకుండా వస్తుందని? ఇదిగో వచ్చేసింది. కూర్చో చందు. ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నావు, ఇంతలో నువ్వే వచ్చేసావు. నీకు నిండు 100 ఏళ్ళు. దానికా నాకు 100 ఏళ్ళిచ్చావు. నువ్వు నిండు మనసుతో 100 ఏళ్ళ ఆయుష్ నాకిచ్చినా ఆ దేవుడికి నీ అంత మంచి మనసు లేదులే. తొందరగానే తీసుకుపోవడానికి రెడీగా ఉన్నాడు. చూడు రాజా ఎలా మాట్లాడుతుందో. ఏంటి చందు, నువ్వు ఇంటికి వచ్చావని మేం సంతోషిస్తుంటే వచ్చి రాగానే అలా మాట్లాడతావేంటి? ఒక్కోసారి నిజాలు కూడా అలాగే అనిపిస్తాయి రాజా. ఏంటి నిజం? ఆ మాటకొస్తే ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం బ్రతుకుతావని ఏ మనిషినైనా అడుగు, ఏం చెప్తాడో? ఆయుష్ ఉన్నంత వరకు అని చెప్తాడు. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదులే చందు. రేపేంటో ఎవరికి తెలీదు. ఏమో, రేపు నువ్వుండి నేనే పోవచ్చేమో, ఎవరికి తెలుసు? కానీ మనం ఉన్నంత కాలం మన వాళ్ళని సంతోష పెట్టాలి. మనం పోయినా
మనల్ని తలుచుకునే అంత ప్రేమను పంచాలి. అదే జీవితం. నేను కోరుకుంటుంది కూడా అదే మాధవి. ఆ వరం నాకివ్వమని అడగడానికి వచ్చాను. ఇస్తావా రాజా? ఏంటి చందు నువ్వనేది? నేను పోయినా నన్ను మర్చిపోలేనంత ప్రేమ, అభిమానం నీకు మాధవికి ఉంది. అలాగే మా డాడీకి ఉంది. ఆ ప్రేమని మా అమ్మ దగ్గర కూడా పొందాలని నాకు ఆశగా ఉంది రాజా. మా అమ్మ కొత్తగా ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ అమ్మకు ఏం కావాలో, ఎలా ఉండాలో, ఎలా సర్దుకుపోవాలో నేర్పించాలి. ఆ అమ్మ అభిమానం సంపాదించాలి. దానికి ఆ ఇంట్లో వాళ్ళతో గడపడానికి నాకు కొంత టైం కావాలి. ఉన్న టైంలో అక్కడ గడపడానికి నాకు కొన్ని రోజులు ఇస్తావా రాజా? ప్లీజ్. అదేంటి చందు, పెళ్ళైపోగానే నువ్వే వచ్చేస్తాను అన్నావుగా? వద్దామని అనుకున్నాను మాధవి. కానీ ఆ ఇంట్లో బిడ్డనైనా అత్తనైనా అన్నీ నేనే కదా. నిన్నటిదాకా ఒకలా పెరిగిన మనిషి ఈరోజు అమ్మగా వచ్చింది. నాన్నకి ఏ టైంకి ఏం కావాలి, ఆయన మూడు ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నీ అమ్మకు చెప్పాలి కదా. ఎందుకంటే మా అమ్మ కూడా నాలాగే కన్న తల్లికి దూరం అయింది కదా. అందుకే అటు అమ్మ బాధ్యత కూడా నేనే తీసుకోవాలి. రాజా, నా వల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు, చాలా అవమానాలు ఎదుర్కొన్నావు. కానీ నన్ను ఏ రోజు ద్వేషించలేదు. మొదటిసారి నన్ను చూసినప్పుడు కనిపించిన కాంతి ఇంకా నీ కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది. నన్ను అర్థం చేసుకోగల శక్తి నీకుంది కాబట్టి అడుగుతున్నాను. నాకు కొంచెం టైం ఇవ్వగలవా ప్లీజ్? ఎంత మంచి మనసు చందు నీది. మీ అమ్మకు నువ్వమ్మగా, అత్తగారిగా మారి బాధ్యతలు అప్పచెప్పి వస్తాను అని అడుగుతున్నా. నీలాంటి కూతుర్ని కన్నా మీ నాన్న చాలా అదృష్టవంతుడు. నీకు అమ్మగా వచ్చిన జయంతి గారు కూడా అదృష్టవంతురాలు. మరి రాజాని కూడా అదృష్టవంతుని చేయి చందు. ఇచ్చే రాజా, తను అడిగిన టైం ఇచ్చేయి. తన ప్రతి విజయం వెనుక నువ్వున్నావు. తన ప్రతి బాధ్యత నీదేగా. ఇచ్చేయి. నీ ఇష్టం చందు. చాలా థ్యాంక్స్ రాజా. కానీ నీ జీవితంలో కొన్ని రోజులు నాకంటూ మిగిలిన్నాయని గుర్తుంచుకో. మీ అమ్మానాన్నల కాపురం దగ్గరుండి చూసుకోవాలి అనే నీ కోరికని కాదనలేకపోయినా నీతో కలిసి బ్రతకాలి అనుకున్న నా కోరికని నువ్వు మర్చిపోకు. నీ సంతోషమే నా సంతోషం. అలాగే రాజా, తప్పకుండా వస్తాను రాజా. వస్తాను మాధవి. అమ్మా, కూరగాయలు రెడీ.
అదేంటమ్మా ఇంకా తమరు పొయ్యి వెలిగించలేదు? కానివ్వండి కానివ్వండి, అవతల టైం అయిపోతుంది. ఉండు రామయ్య, నాకు గుర్తు రావడం లేదు. ఏం గుర్తు రాలేదమ్మా? అదే ఏది ముందు మొదలు పెట్టాలా అని, ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. అదేంటమ్మా, తమరు వంటలు బాగా చేస్తారుగా, చందు అమ్మ దగ్గర నేర్చుకున్నారు కదా. నేర్చుకున్నాను, వండాను. కానీ ఆ తర్వాత టచ్ పోయింది. రోజు నువ్వు వండితే తినడం తప్ప నేనెప్పుడు వండాను? టచ్ పోతే వంట చేయడం చాలా కష్టం రామయ్య. ఏమ్మా ఏం చేస్తున్నావు? ఏం చేయాలో పాలుపోక ఆలోచిస్తున్నారయ్యా. ఏమైంది? అమ్మగారు వంట చేద్దాం అనుకున్నారు కానీ ఎలా చేయాలో మర్చిపోయారట. నువ్వు వంట మర్చిపోవడం ఏంటమ్మా? నువ్వు కంపెనీకి మధ్యలో అప్పుడప్పుడు సెలవు పెడతావు కదా, వర్క్ ఏమన్నా మర్చిపోయావా? లేదే. అబ్బా, అది వేరు ఇది వేరు డాడీ. వంట చేయడం కంపెనీ నడిపినంత ఈజీ కాదు. చాలా మంచి మాట చెప్పావమ్మా. ఇప్పుడు అర్థమైందా అయ్యా నా గొప్పతనం ఏమిటో? రామయ్య, అర్థమైందయ్యా. పోనీలేమ్మా, ఈ పూటకు రామయ్య వండుతాళ్లే. లేదు డాడీ, ఆయన పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి ఈ ఇంటికి అల్లుడుగా వచ్చారు. నేనుండి పెడితేనే బాగుంటుంది. చందు చెప్పింది నిజం. అంతా బానే ఉందమ్మా. అసలు ఈ సలహా ఇచ్చిన చందు ఏమైనట్లు? ఇంతవరకు రాలేదు. టైం చూస్తే పరిగెడుతోంది. పోనీ రామయ్య చెప్తాడు, నువ్వు వండు. అప్పుడు రామయ్య చేతి వంటలాగానే ఉంటుంది. అయ్యా చూసారా, అమ్మాయి గారు నన్ను నా వంటని ఎంత అవమానించారో. ఈ రోజు నేను వంటగదిలోకి రాను, అంతే. మరి ఇప్పుడు ఎలాగమ్మా? ఏంటి తాతయ్య, ఏంటి డిస్కషన్? ఏమైంది? అమ్మా వచ్చావా తల్లి? రామారా.